మీ మామను నువ్వు చూడకపోతే నీ ప్రార్థనలు దేవుడు వింటాడా? నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతుంటే నీకు మంచి భవిష్యత్తు ఎలా ఇస్తాడు అనుకుంటున్నావు? దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు? ఇదిగో ఇలా కష్టపడి, ఈ రూతమ్మ చూసారా, ఇలా కష్టపడి పనిచేసే ఇలాంటి అమ్మాయిల్ని, ఇలాంటి స్త్రీలని, ఇలాంటి గృహిణీల్ని దేవుడు ఆదరిస్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఆదరించాడు. దేవుడు ఆదరించాలి అంటే దేవుడు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. ఎవరిని కోరుకుంటాడు? కష్టపడే వారిని కోరుకుంటాడు. ఆయన ఇష్టంగా కోరుకుంటాడు. ఆమె గురించి రాస్తూ ఆ 2వ అధ్యాయం 23 వచ్చిన మంచి మాట అంటున్నాడు చూడండి. నిలకడగా ఉండి అని ఒక మాట ఉంటుంది చూడండి. కాబట్టి యవన కోతయు గోధుమల కోతయు ఆమె ఏరుకొనుచు నిలకడగా నుండి ఆ పదం చూసారు, నిలకడగా ఆమె చేస్తున్న పనిని వేరే దాని వైపుకి తిప్పదంట. నిలకడ. మా అత్త చూసిందా, ఏడిసిందా, సాయంత్రం ఒక గంజి కలిసి ఇచ్చేస్తే అయిపోద్ది అనుకుందా? నిలకడగా పనిచేసి అంటే ఆమె గూర్చి రైటర్స్ ఏమని రాస్తున్నారు, ఆమెను గూర్చి ఆ పొలంలో పనిచేస్తున్న ఏమని కితాబిస్తున్నారు. నిలకడగా ఏదైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు లైఫ్లో సక్సెస్ ఊరకే ఇవ్వడు. చేసే పనిని చెప్పండి నిలకడగా చేయండి. మీకు మాట చెప్తున్నాను వినండి, కష్టపడితే కానీ జాబు రాదన్న సంగతి మనకు తెలుసా తెలియదా? ఇప్పుడు రివర్స్ చెప్పండి, కష్టపడతామా? కానీ మనకేం వచ్చేయాలి? నీ బంధ వస్తుంది జాబ్. కష్టపడితే కానీ జాబు రాదని మనకు తెలిసినప్పుడు మరి నువ్వు కష్టపడకుండా నీకు జాబు దేవుడు ఇచ్చేయమంటే అలా ఇచ్చేస్తాడు. చదువుకోకపోతే జీవితం ఉండదని మనకు తెలుసా తెలియదా? కానీ చదవం, కానీ జీవితం మాత్రం బాగుండాలి. ఎలా ఇచ్చేస్తాడు జీవితం అడుగుతున్నాను నేను. యంగ్స్టర్స్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆడపిల్లలు మగపిల్లలు మీ అందరిని అడుగుతున్నాను. కష్టపడకుండా దేవుడు ఎలా ఇస్తాడు? ముందు నువ్వు కష్టపడు, నువ్వు కాళ్ళు గదుపు, నువ్వు చేతులు గదుపు, నువ్వు వల్లంచు, ముందు నువ్వు ఏదో ఒకటి చేయి. ఆయన ఏదో ఒక క్రియ జరిగించాలంటే ముందు నువ్వు క్రియ చేయాలిగా. ఊరకే దేవుడు ఆకాశం నుంచి ఇలా చెయ్యి వచ్చేసి ఇలా ఏదో సముద్రాన్ని వేరు చేసినట్టు, ఎర్ర సముద్రాన్ని వేరు చేసి నువ్వు వస్తుంటే దేవుడు సైడ్ ఇవ్వండి అంటాడు అనుకుంటున్నావా? కష్టపడాలి. కష్టపడకపోతే ఉద్యోగం రాదు, కష్టపడి చదవకపోతే భవిష్యత్తు బాగోదు. కష్టపడకపోతే దేవుడు కూడా నిన్ను దీవించి ఏమీ ఎరగదీయడు. నువ్వు కష్టపడాలి. రూతమ్మ నిలకడగుండి కష్టపడుతుంది. ఎంత నిలకడగుందంటే ఆమె చేసే పనిని ఫోకస్ని ఎక్కడికి మార్చదట. ఆ పెద్ద ఆయన ఉన్నాడు, బోయాజు గారు, అమ్మా నీ గురించి నేను మంచి సాక్షి విన్నాను, నువ్వు వెనకాల పొలంలో ఈ పరగలన్నీ ఏరుకుంటున్నావు, నీ గురించి నేను విన్న తర్వాత నాకు అర్థమైంది. నువ్వేం చేస్తావంటే నువ్వు పరిగెరుకోవడమే కాదు, నిన్ను ఒక సలహా అడుగుతున్నాను, నీకు పని అప్పగిస్తున్నాను. నువ్వేం చేస్తావంటే ఒక పక్క పరిగెరుకో, మరో పక్క ఈ పని ఎలా చేస్తున్నారో కూడా నువ్వు చూడాలి. ఇప్పుడు 2 పనులు నిలకడగా చేస్తుందంటే అది కదా అమ్మాయి అంటే. ఆ పని చేస్తుంది చెప్పండి, ఈ పని చేస్తుంది. మనం ఈ పని చేస్తే ఆ పని కాదు.